నీకు వేరే ఆప్షనే లేదు. నాకు ఇష్టం లేక చెప్తున్నాను కదా. ప్రశాంత్ తీసుకో. కట్టుతాళి. నీకే చెప్తున్నాను, కట్టు. మరి భజంత్రీలు అవి నీకు అన్నీ సెట్ చేస్తా. ఆంటీ ఫోన్ ఇవ్వండి. కట్టు. చల్లగా ఉండడమ్మా ఇద్దరు. అమ్మా రామలక్ష్మి, చాలా థ్యాంక్స్ అమ్మా. నా బిడ్డ జీవితాన్ని సరిచేశావు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాం. రావే రా స్మిత. ఒక సెకండ్ ఆంటీ. ఇదిగో వింటూనే వెళ్ళు. ఏంటి పార్వతి? ఏం లేదులే. ఏం లేదు పార్వతి. నేనేం అడగలేదే. అడుగుతావేమోనని ముందే చెప్పేశాను అంతే. ఓ, ఏదో ఉందో అయితే. నిజంగా ఏం లేదు పార్వతి. నేనంతా చూశాను. సీను తెచ్చిన ఆ చీటీ డబ్బులు తీసి ఆ కాంతానికి ఇస్తున్నావా? ఆహాహా. 10 రూపాయలు వడ్డీ. ఓ వదినా, నీకు ఆ కాంతం గురించి తెలీదా? ఆవిడికి డబ్బులు అప్పిస్తే గోడ కొట్టిన సున్నంలాగే వెనక్కి తిరిగిరావు. డబ్బులిచ్చి కష్టాలు కొని తెచ్చుకోకొదినా. పార్వతి, ఈ పద్మ సంగతి నీకు తెలీదు. అలాంటోళ్ళని వదులుతానా ఏంటి? ముక్కు పిండి వసూలు చేస్తానేమనుకుంటున్నావో. జరుగు. అయ్యో, చాలా సంతోషం అమ్మా. 20,000 తక్కువ ఉందిలే. ఈ నెల వడ్డీ ముందే తీసుకున్నాను. అసలిచ్చేటప్పుడు ఎన్ని నెలలో అన్ని నెలల వడ్డీ కూడా కలిపివ్వాలి. సరే అమ్మా. అత్తయ్యకేంటి, సంస్కారానికి చేనేత చీర కట్టినట్టు చిరునవ్వుల జల్లు కురిపిస్తూ చల్లని మనసుతో అనురాగాన్ని పంచే అమ్మలా ఉంటుంది. వావ్, పెద్దమ్మని ఇంత బాగా పెద్దనాన్న కూడా వర్ణించుండరు. యువర్ కరెక్ట్ మై సన్. కానీ ఇక్కడ నువ్వు చూడాల్సింది వేరే ఉంది. ఏంటది? పెద్దమ్మా, నాకా?
అవును, ఆద్య తెచ్చింది, తాళం చెల్లమ్మ చేతికిచ్చింది. అబ్బో, కొత్త బండి తెచ్చి నా కొడుకుని ఇంకా బురుడి కొట్టిద్దాం అనుకుంటుంది. చెల్లమ్మ, నీ చేత్తో ఇస్తే అంతా మంచి జరుగుతుందమ్మా. ఇవ్వమ్మా తాళాలు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి రావటానికి నీ భార్య ఆద్య నీ కోసం కొన్న బండి తీసుకో. ఇంత ఖర్చు చేసి నా కోసం బండి కొన్నావా? ఎంతకాలమని పెదనాన్న బండి మీద తిరుగుతావు? పెదనాన్న కూడా పొలం అని, షాప్ అని, మార్కెట్ అని బోలెడని పనులుంటాయి కదా. అవునరా, అన్నీ ఆలోచించే నీకంటూ ప్రత్యేకంగా ఒక బండి ఉండాలని సింగిల్ పేమెంట్ కట్టి సింగిల్ డేలో తీసుకొచ్చి నీ ముందు పెట్టింది. డ్రైవ్ సేఫ్. ఐ నీడ్ యూ హియర్ విత్ మీ. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. అయిపోయిందా? రే, ఉట్టి థ్యాంక్స్తో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంకేం కావాలి? ఇంట్లో వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలా? మాకెవరికీ ఏమి వద్దులే గాని మీ ఆవిడ్ని ఈ బండి మీద ఎక్కించుకొని అలా తిరిగిరా. కరెక్ట్గా చెప్పావు అత్తయ్య. నీకే ఆలోచన ఎలా వచ్చింది? అరే, ఆవిడని అడుగుతావేంట్రా?